జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇలా చూడు, నువ్వు నిజంగా ఈ దుర్గమ్మ బిడ్డవే కదా. అయితే లేట్ చేయకుండా ఇది విను, లేకపోతే పశ్చాత్తాపంతో కుమిలిపోతావు. ఈ దుర్గమ్మ ఈరోజు నీతో మాట్లాడాలనే నీ ముందుకు వచ్చేశాను. ఒక రహస్యాన్ని చెబుతున్నాను. ఒక వ్యక్తి నీతో మాట్లాడాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నారు. అది ఎవరో తెలుసుకోవాలంటే ఆఖరి వరకు ఈ దుర్గమ్మ చెప్పేది విని అర్థం చేసుకో. ఎప్పుడైనా నువ్వు గమనించావా? నీ జీవితంలో ఏమాత్రం కూడా నీకు తెలియకుండానే కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. నీ మనసులో అనుకున్న పాట బయటకు వినపడ్డం, అంటే ఒకే సంఖ్య పదే పదే చూడడం, లేదా ఒక కళ నిజం కావడం, ఇలాంటివి యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలాగా భావించకు. నువ్వు భావించి వదిలేస్తున్నావు, కానీ అది యాదృచ్ఛిక సంఘటన కాదమ్మా. దుర్గమ్మ నీతో మాట్లాడడానికి పంపే సంకేతం. ఈరోజు నేను ఆ సంకేతాలను ఎలా గుర్తించాలి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, నీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, నీ జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి, ఇలా అన్ని విషయాలను వివరంగా నీకు తెలియచేస్తాను. కాసేపు ఆగు, ఒక కొత్త మార్గాన్ని చూపుతాను. ఎందుకంటే దుర్గమ్మ మాట ఇచ్చిందంటే ఎప్పుడూ కూడా దాన్ని తప్పదు. ఈ భూమి ఆకాశాన్ని కూడా ఏకం చేసి చూపించేదే దుర్గమ్మ. నక్షత్రాలు కాదు, గ్రహాలు కాదు, ప్రపంచం కాదు, ఒక మహాశక్తి దుర్గా అంటే. దుర్గమ్మ ఉన్న ప్రతి చోట, ప్రతి అణువులో కూడా శక్తి నిండి ఉంటుంది. దీన్నే అత్యంత అద్భుతమైన శక్తిగా నువ్వు భావించు. ఎందుకంటే దుర్గమ్మని నమ్మిన నీకు దుర్గమ్మ శక్తి మామూలుగా ఉండదని తెలుసు కదా. ఆ శక్తి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. భయపడకు. నువ్వు అడిగిన ప్రశ్నలకు, నీ సందేహాలకు సమాధానాలు పంపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఈ శక్తి రూపం హద్దులు ఉండదు, హద్దులు అస్సలు లేవు. ప్రతి ఒక్క నిర్జీవ వస్తువులో, ప్రతి ఒక్క ఆలోచనలో కూడా జీవంలో నిండి ఉంటుంది నీ దుర్గశక్తి. ఈ శక్తి నిరంతరం కూడా కాదమ్మా, నీ జీవితంలో ప్రయత్నిస్తూ పనిచేస్తూనే ఉంటుంది. నీకు ఎదురయ్యే ప్రతి సంఘటన ఈ శక్తి యొక్క ఆలోచనలు, మాటలు, ఈ పనులు నువ్వు చేస్తున్నావంటే దుర్గశక్తితో అనుసంధానమై ఉండావు. ఇక ఇప్పుడు నువ్వు చేసేది, ఆ ఆలోచనలు నీ దుర్గకు చేరుతాయి. నువ్వు కోరుకున్నప్పుడు దుర్గమ్మ నీ కోరికను నెరవేర్చడానికి మార్గాలను సృష్టిస్తుంది. దీన్ని ఆకర్షణ అంటారు. అయితే ఇప్పుడు దుర్గమ్మ నీతో ఎలా మాట్లాడుతుందో చెబుతాను విను. ఈరోజు దుర్గమ్మ నీకు ఒక స్వచ్ఛమైన భాషలో మాట్లాడుతున్నాను. నీకు సంకేతాల ద్వారా, అనుభవాల రూపంలో, మనసులకు కలిగే భావాల రూపంలో మాత్రమే సంకేతాలను పంపుతున్నాను. నీకు కావలసిన మార్గదర్శకత్వం, ప్రేమ, రక్షణ వంటివి ఈ సంకేతాల ద్వారా దుర్గమ్మ పంపుతాను. చెప్పాలంటే నీకు ఒక సమస్యకు పరిష్కారం ఆలోచిస్తున్నా. అకస్మాత్తుగా నువ్వు చదువుతున్న పుస్తకంలో ఒక వాక్యమే ఆ సమస్యకి సమాధానంగా కనిపిస్తుంది. నీకు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక అక్కడ ఆ సమయంలో సరైన సలహా నీకు ఇవ్వకపోవచ్చు. నీ స్నేహితుడిని అడిగినప్పుడు, సరిగ్గా ఏకాంతంలో ఉన్నప్పుడు హఠాత్తుగా ఒక కొత్త ఆలోచన తట్టవచ్చు. ఇది దుర్గమ్మ నీకు పంపే సంకేతాలు. ఇలాంటి సంకేతాలను నువ్వు అర్థం చేసుకొని వాటిని అనుభవించి అనుసరించు. నీ జీవితాన్ని మరింత సాఫీగా, సంతోషంగా సాగుతుంది. కాకపోతే ఈ సంకేతాలను నువ్వు అర్థం చేసుకోలేక ఎన్నో తిప్పలు, కష్టాలు పడుతున్నా. ఈ దుర్గమ్మ పంపే సంకేతాలను నువ్వు అర్థం చేసుకున్నావంటే నువ్వు ఉన్న సమస్య నుంచి బయటపడతావు. నా దుర్గమ్మ నాతో ఉంది అన్న ధైర్యము, భరోసా నీకు వస్తాయి. ఖచ్చితంగా ఈ సంకేతాలను నీ దుర్గమ్మ అప్పుడప్పుడు నీకు పంపుతాను. మొదటిది, ఒకే పాట పదే పదే నీకు వినిపించడం. ఒక రేడియోలోనో, ఫోన్లోనో, టీవీలోనో, ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఒకే పాట పదే పదే వింటున్నావా? ఇక ఆ పాటలోని పదాలు నీకు ఏదైనా విషయాన్ని గుర్తు చేస్తున్నాయా? ఆ పాట నీ ప్రస్తుత జీవితంలో ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం కావచ్చు. నీ మనసులో దిక్కుతోచని, అంతుపట్టని ఒక సమస్య ఉంది. దాని నుంచి ఎలా బయటపడాలో, ఎలా ముందుకు వెళ్ళాలో నీకు అవగాహన రావడం. అలాంటి ఒక సమస్యకు ఈ పాట రూపంలోనో, పదం రూపంలోనో నీకు సమాధానం వస్తుంది. అది నీ దుర్గమ్మ ఇచ్చే సంకేతమే. ఉదాహరణకు, నువ్వు పని చేయాలా లేదా వదిలేయాలా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు నువ్వు ముందుకు వెళ్ళు అని అర్థమిచ్చే పాట దుర్గమ్మ నీకు సంకేతంగా ఇస్తుంది. ముందుకు వెళ్ళమని చెబుతున్నాను, అర్థం చేసుకో. అలానే నీకు కనిపించే సంకేతాలు నీకు కలలో చాలా శక్తివంతంగా నీ దుర్గ నీకు పంపుతూనే ఉంటాను. ఎందుకంటే నేరుగా ఈ దుర్గమ్మ వచ్చి ఎవ్వరితో మాట్లాడదు. దుర్గమ్మ శక్తిని చూసి తట్టుకునే ధైర్యం లేదు కదమ్మా, గుండె నిబ్బరం కూడా లేదు. ఇలాంటి సంకేతాల ద్వారానే నిన్ను నేను నడిపిస్తూ ఉంటాను, నీకు కనపడుతూ ఉంటాను.
భయాలను, కోరికలను, నీకు తెలియని విషయాలను బయట పెడుతూ ఉంటాను. కలలో కనిపించే జంతువులు, ప్రదేశాలు లేదా వ్యక్తులకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది తల్లి. పాము కలలో వస్తాయి. అది సాధారణంగా పెద్ద మార్పుకి లేదా కొత్త జీవితానికి సంకేతమవుతుంది. గాలిలో ఎగరడం లాంటివి కనిపిస్తే నీ జీవితంలో స్వేచ్ఛగా, సంతోషంగా ఉన్న ఒక జీవితం అని అర్థం చేసుకో. అలానే స్వచ్ఛమైన నీరు కళ్ళలో కనపడితే నీ భావోద్వేగాలను చూపిస్తుందని అర్థం. ప్రశాంతమైనటువంటి నది నీ మనసుని ప్రశాంతంగా ఉంటుంది అని అర్థం. అయితే ఇక్కడ తుఫాన్ అయితే నువ్వు చాలా గందరగోళంలో ఉన్నావని అర్థం. నీకు ఏ కల వచ్చిందో జాగ్రత్తగా గుర్తు చేసుకో, దాన్ని అనుసరించు. నీకు సరైన మార్గం ఖచ్చితంగా కనపడుతుంది. ఇక ఇవన్నీ కూడా దుర్గమ్మ నీకు పంపే సంకేతాలు. ఇక వాటిని నువ్వు అనుకూలంగా మార్చుకొని ముందుకి సాగు. నీకు సరైన మార్గం ఖచ్చితంగా దొరుకుతుందమ్మా. అలానే ఒకే సంఖ్య నీకు పదే పదే కనిపించడం ఎక్కడికి వెళ్ళినా గమనించావా? గడియారం చూసినప్పుడు లేదా ఫోన్లో టైం చూసినప్పుడు, ఫోన్లో నెంబర్లో, బిల్లులో కానీ ఇలా 3, 4 ఇలాంటి సంఖ్యలు పదే పదే కనిపించడం, ఇవి దైవిక సంఖ్యలు. ప్రతి సంఖ్యకి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. నీ ఆలోచనలు నిజమయ్యే సమయమని, నువ్వు సరిగ్గా మంచి దారిలో వెళ్తున్నావని, ఒక పాజిటివ్ దారిలో ఉన్నావని అర్థం చేసుకో. నువ్వు సరైన మార్గంలోనే ఉన్నావు. నీ పనులు విజయవంతం అవుతాయని ఈ దుర్గమ్మ నీకు పంపే సంకేతం ఇది. నువ్వు విజయం వైపు సాగుతున్నావమ్మా. అలానే ఇంకొక ముఖ్యమైన విషయం, ముందుగా చెప్పాను కదా, నీతో ఒక వ్యక్తి మాట్లాడాలని తహతహలాడుతూ ఉన్నారు, ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, నీకు బాగా తెలిసిన వాళ్ళే. గతంలో మీకు బాగా పరిచయం కూడా ఉంది. కానీ కొన్ని విషయాల కారణంగా, కొన్ని మాటల వల్ల, కొంతమంది వ్యక్తుల వల్ల ఆ వ్యక్తి దూరమయ్యారు. ఇక వాళ్ళు అప్పుడు ఆవేశంలో దూరమైనా ఇప్పుడు వాళ్ళ తప్పు తెలుసుకొని మీకు దగ్గర కావాలి అని ఎంతగానో ఆరాటపడుతున్నారు. నీతో మాట్లాడాలని అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఏం చేస్తే వాళ్ళతో మాట్లాడాలని, నీతో మాట్లాడడం కోసం ఒక కారణమైతే వెతుక్కుంటూ ఉన్నారు. ఇక ఆ వ్యక్తి నీ వద్దకు వచ్చాక నువ్వు నిర్లక్ష్యం చేసి బయటకు పంపకుండా నీతో పాటు జీవితాన్ని మంచిగా కొనసాగించమ్మా. అంతా బాగుంటుంది. నేను నీకు ఈ సందేశం ద్వారా ఈ వార్తను చెప్పాలని నీ ముందుకు పరుగు పరుగున వచ్చాను. బిడ్డా, కొన్ని సంకేతాల ద్వారా, సందేశాల ద్వారా, కలల ద్వారా నిన్ను హెచ్చరిస్తాను, సలహాలు ఇస్తాను, దారి చూపుతాను. వాటిని గుర్తించడం నా బిడ్డవైన నీ బాధ్యతే కదా. ఎప్పుడూ కూడా మనసు నిర్మలంగా, ప్రశాంతంగా ఉండు. అప్పుడు అన్ని సంకేతాలకి, సందేశాలకి అర్థం తెలుస్తుంది. అవి నీకు అర్థమవుతాయి. ఇవి ఖచ్చితంగా నా దుర్గమ్మ నా కోసం పంపిన దారి అని, ఒక సలహా అని, ఒక సందేశం అనేది నీకు తెలుస్తుంది. మనసు ఎప్పుడు గజిబిజిగా, గందరగోళంగా, అస్తవ్యస్తంగా ఉంచుకుంటావో అప్పుడు నేరుగా దుర్గమ్మ నీ దగ్గరకు వచ్చి నీ ముందు నిలబడి మాట్లాడితే నువ్వు గుర్తించలేవు. కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఆలోచనలు కూడా నెమ్మదిగా ఉంచు. ఆలోచనని ప్రశాంతంగా ఉంచుకుంటే అప్పుడు నీ జీవితం ముందు, వెనక, పక్కన ఏం జరుగుతుందో, నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది. నీకు వచ్చిన భయం ఏమీ లేదమ్మా. కష్టంలో ఉన్నావా? కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? బాధలో ఉన్నావా? దిక్కు తోచట్లేదా? దారి తెలియట్లేదా? ఏమీ భయపడకు. దుర్గమ్మ, నాకేం అర్థం కావట్లేదు, ఎటు పోవాలో, ఏం చేయాలో పాలు పోవట్లేదు, దారి చూపు దుర్గమ్మ అని అంటున్నావా? ఈ ఒక్క మాట చాలు. నేను ఎక్కడ ఉన్నా, 7 సముద్రాల అవతల ఉన్నా సరే నీ కోసం పరుగు పరుగున వచ్చేస్తాను. భయపడకు. ఈ ఒక్క మాట నాకు పిలుపు తల్లి. ఈ మాట పిలువు చాలు. నేను తృప్తి పడతాను. నీ ముందు వాలిపోతాను. ఏదో ఒక రూపంలో నీకు తారసపడతాను. నీకు దారి చూపిస్తాను. నీ వెంట, నీ తోడులా, నీ నీడలా నేను నడుస్తాను. నీ తల్లిలా, నీ రక్షక కవచంలా నేను నీ చుట్టూనే ఉంటాను. జాగ్రత్తగా ఉండు. అలానే నీకైన వ్యక్తి నీ దగ్గరికి వస్తున్నారు కదా, వాళ్లతో మనసారా మాట్లాడు. గతంలో చేసిన తప్పులు, పొరపాట్లు ఏవీ కూడా బయట పెట్టకుండా స్వచ్ఛమైన మనసుతో ప్రశాంతంగా ఉండు. నిదానంగా మాట్లాడు. ఆ బంధం నీకు శాశ్వతంగా, నీకు తోడుగా ఉంటుంది. ఇక మీ ఇద్దరి జీవితం చాలా సంతోషంగా, అద్భుతంగా, ఆనందంగా ఉంటుంది. ఇక నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు. ఈ దుర్గమ్మ చెప్పే మాటలు నీకు అర్థమయ్యాయి కదా. హాయిగా ఉండు అని అమ్మవారు ఈరోజైతే ఈ సందేశాన్ని పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.